నమస్తే ఢిల్లీ. ఏంటి నేను హలో హైదరాబాద్ అనుకుండా నమస్తే ఢిల్లీ అంటున్నా అని ఆశ్చర్యపోతున్నారు కదా. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్రావెల్ హిస్టరీ చూశాక ఎవరైనా సరే అలాగే అంటారు. క్రికెట్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సెంచరీల కోసం ఎన్నిసార్లు బ్యాట్ పట్టుకున్నారో తెలియదు. కానీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రం వాళ్ళకంటే వేగంగా ఢిల్లీ ఫ్లైట్లు ఎక్కేస్తున్నారు. మొన్న 60, నిన్న 65, ఇక ఈరోజు చూసరికి 68. సెంచరీకి జస్ట్ 32 పరుగుల దూరంలో ఉన్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ సెక్రటేరియట్ కంటే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే ఆయనకి ఎక్కువగా అలవాటైపోయింది. అసలు ఈ ఢిల్లీ టూర్ల వెనుక కథ ఏంటి? జనాలకి ఏమొచ్చింది? సీఎం రేవంత్ రెడ్డికి ఏమొస్తోంది? మన స్పెషల్ వీడియోలో చూసేద్దాం ఇప్పుడు. ఒకటి కాదు, రెండు కాదు, అక్షరాల 68 సార్లు 2023 డిసెంబర్లో ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం ప్రమాణం చేసిన తర్వాత, అంటే ఆ పదవి చేపట్టిన నాటి నుంచి నేటి వరకు ఏప్రిల్ 2026 వరకు ఆయన వేసిన ఢిల్లీ ట్రిప్పుల సంఖ్య 68. అంటే లెక్కేసుకోండి, సగటున నెలకి 3 నుండి 4 సార్లు ఆయన ఢిల్లీలో వాలిపోతున్నారు. మన భాగ్యనగరం కంటే దేశ రాజధాని ఆయనకు సొంత ఇల్లు అయిపోయిందన్నమాట. 2025 డిసెంబర్ నాటికే 60 సంఖ్య పూర్తి చేసిన మన ముఖ్యమంత్రి గారు ఈ 3 నెలల్లోనే మరో 8 సార్లు చక్కర్లు కొట్టేశారు. దీంతో జనాలు దీని గురించి ఏమంటున్నారంటే, అయ్యా సీఎం గారు వారంలో 5 రోజులు అక్కడే ఉంటున్నారు కదా, ఎలాగోలా మన తెలంగాణ సచివాలయాన్ని కూడా ఢిల్లీకే షిఫ్ట్ చేసేయండి అని సెటైర్లు వేసేస్తున్నారు. నిజానికి ఒక ముఖ్యమంత్రి కేంద్రానికి వెళ్ళడం తప్పేమీ కాదు. నిధులు అడగాలి, విభజన హామీల కోసం కొట్లాడాలి. కానీ ఇక్కడ సీనేమో రివర్స్. రాష్ట్ర ప్రయోజనాల కంటే పార్టీ హైకమాండ్ ఆదేశాల కోసమే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారన్న విమర్శలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణ జరగాలన్నా ఢిల్లీ వెళ్ళాలి, నామినేటెడ్ పదవులు రావాలన్నా ఢిల్లీ వెళ్ళాలి. కనీసం ఎవరికి ఏ పదవి ఇవ్వాలో కూడా గంటల తరబడి ఢిల్లీ వీధుల్లో వేచి చూడాల్సి వస్తుంది. దీంతో ప్రజలు ఏమనుకుంటున్నారు అనంటే, రేవంత్ రెడ్డి తెలంగాణకు సీఎమ్మా లేక ఢిల్లీకి గెస్ట్ క్యాండిడేటా అని అంటున్నారట. ఢిల్లీ చుట్టూ తిరగడం ఒక ఎత్తు అయితే, పక్క రాష్ట్రాల్లో ప్రచారం చేయడం మరో ఎత్తు. మహారాష్ట్రలో ఎన్నికలైనా, కర్ణాటకలో ఉప ఎన్నికలైనా రేవంత్ రెడ్డి అక్కడ ఉండాల్సిందే. ఇప్పటివరకు దాదాపు 15 సార్లు ఇతర రాష్ట్రాల్లో పర్యటించారు. మర్చిపోయాం, కేరళ రాష్ట్రం మొన్న ఎన్నికలు జరిగినాయి కదా, కేరళ రాష్ట్రంలో కూడా ఆయన పర్యటన చూసాం. ఏం చెప్తున్నారు వెళ్ళి? తెలంగాణ మోడల్ అదిరిపోయింది, ఎదిరిపోయింది అని అక్కడ ఓదరగొట్టేస్తున్నారు. I wanted to take commitment from you and my friends. Are you ready to promise 20 parliament seat for India Kutami? కానీ ఇక్కడ చూస్తే రైతులకు రుణమాఫీ అందక కరువు సెగలతో జనం అల్లాడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి హవా చూపిస్తున్నారు. ఆ రేవంత్ రెడ్డి ఏం చేసిండు? మమ్మల్ని ఏం చేసిండు? ఏమో రైతు బంధు ఎత్తుండా, పింఛను వేస్తా అని పింఛని పెంచిండా? ఏం పెంచిండు? గెలిచింది చూసిండు. ఇప్పుడు నాంత సిపాయే లేడంటుండు. సత్యకాలం వచ్చింది, రైతులందరినీ చంపుతుండు. సొంత ఇంటినేమో గాలికి వదిలేశారు, పొరుగింటి పండక్కి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అని రాజకీయ మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఇక విదేశీ పర్యటనల విషయానికి వద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజంగానే గ్లోబల్ సీఎం అని అనిపించుకున్నారు. దావోస్, సింగపూర్, దుబాయ్, అమెరికా, సౌత్ కొరియా ఇలా అన్ని దేశాలను చుట్టేశారు ఆయన. అంతేకాదు రీసెంట్గానే అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి లీడర్షిప్ కోర్స్ కూడా చేసి వచ్చారు ఆయన. ఇండియాలో ఏ సీఎం అంటే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా చదువు కోసం విదేశాలకు వెళ్ళడం ఒక వింతే కదా. ఇవన్నీ చూస్తుంటే తెలంగాణ ప్రజలకు ఒకటే డౌట్ వస్తుంది. అంటే మన ప్రజలకు ఒకటే డౌట్ వస్తుంది, పెట్టుబడులు వస్తున్నాయి సరే, మరి వాటి అమలు క్షేత్రస్థాయిలో పాలన ఎప్పుడు మొదలవుతుంది అని ప్రశ్నిస్తున్నారు. తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఎవరైనా సరే 10 సార్లు ఆలోచిస్తారు. కానీ ఇక్కడ ఇది ప్రజల సొమ్ము కదా. స్పెషల్ ఫ్లైట్లు, హోటళ్ళు, ఇతర ప్రోటోకాల్ ఖర్చులు ఇవన్నీ తడిసి రాష్ట్ర ఖజానాపై మోపెడవుతున్నాయి. అంటే భారం అంత ఇంత కాకుండా పడుతోంది. ఓవైపేమో రాష్ట్రం అప్పుల్లో ఉందని చెబుతూ ఉంటారు,
మరోవైపేమో ఇలాంటి లగ్జరీ ట్రిప్పులు వేయడం విడ్డూరంగా అనిపించట్లా? పార్టీ కోసం తిరిగితే అది పార్టీ ఖర్చుతో పెట్టుకోవాలి, కానీ ప్రభుత్వ నిధులతో పార్టీ పనులు చూడడం ఏంటని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. పెట్టుబడులు తీసుకురావడం, కేంద్రంతో సంబంధాలు నెరపడం కోసం అవసరమే, కానీ అది రాష్ట్ర పాలనను పక్కన పెట్టి కాకూడదు కదా. సచివాలయంలో ఫైళ్ళేమో పేరుకుపోతున్నాయి. ప్రజల సమస్యలతో సతమతమవుతున్నారు. ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో ఉంటేనే పాలన పరుగులు పెడుతుంది, లేదనంటే పార్ట్ టైం సీఎం అనే ముద్ర పడడం ఖాయం. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ఢిల్లీ ఫ్లైట్లు తగ్గించి తెలంగాణ నేల మీద అడుగు పెడితే బాగుంటుందని తెలంగాణ ప్రజలు చర్చించుకుంటున్నారు. నిజమే కదా, 68 సార్లు డిసెంబర్లో 2023 డిసెంబర్లో పదవీ స్వీకార ప్రమాణం చేసిన తర్వాత ముఖ్యమంత్రి ఇప్పటి వరకు 68 సార్లు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళటం తప్పు కాదు. ప్రజల సొమ్ముతో అక్కడికి వెళ్ళారా? ఆయన సొంత డబ్బుతో వెళ్ళారా? పార్టీ ఖర్చుతో వెళ్ళారా? వెళ్ళటం తప్పు కాదు, కానీ పార్టీ వ్యవహారాలు చూసుకున్నారా? రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాలు చూసారా? రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురాగలిగారా? అభివృద్ధికి సంబంధించి కేంద్రం నుంచి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వగలిగారా? వాటిని తెప్పించుకోగలిగారా? ఇవన్నీ కూడా అందరూ ఆలోచిస్తారు. ఎన్నిసార్లు అక్కడికి వెళ్ళొచ్చారు అని అంటే ఏం సాధించారు అక్కడికి వెళ్ళి అని మనం ప్రశ్నిస్తూ ఉంటాం. సో అదే రకమైన ఆలోచన అయితే ప్రస్తుతం ప్రజల్లో కనిపిస్తోంది. ఇక్కడ ఉండకుండా ఢిల్లీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి ఆయన తెలంగాణకు ముఖ్యమంత్రి లేకపోతే ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఏం సాధిస్తున్నారు అని చెప్పి ఒక వాదన అయితే గట్టిగా నడుస్తుంది. సో ఇది కొంచెం తగ్గించుకోవాలి కదా. దాని గురించే మనం ఇవాళ మన స్పెషల్ స్టోరీలో విశ్లేషించుకున్నాం.